మంచి రోజులు వస్తాయి, అధైర్యపడద్దు అంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అయితే అభిమానులు కార్యకర్తలందరికీ ధైర్యం నింపారని చెప్పొచ్చు. సో మరి ఏ సందర్భంలో ఆయన చెప్పాల్సి వచ్చింది? మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బాపు అని చెప్పేసి ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. సో ఆయన చేసినటువంటి సేవలు అంతా ఇంత కాదు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడో అంటే ఒక పీఠం మీద కూర్చోబెట్టాడు అని చెప్పేసి కూడా చాలామంది చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రజలు అనే వాళ్ళు ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటూ ఉంటారు, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. సో ఈ 10 ఏళ్ల పాటు ఈ పాలన చూసాము, ఇప్పుడు మనం మార్చుకుందాము, ప్రభుత్వాన్ని మారిస్తే ఇంకా ఎలాంటి పనులు చేస్తారో అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి పట్టమంటగట్టారు. సో మరి ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గం అదేవిధంగా ఎర్రవల్లికి సంబంధించినటువంటి కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, అందరూ కూడా కలిసి కేసీఆర్ గారిని కలవడానికి, ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి, ఆయన యొక్క మెప్పు పొందడానికి అక్కడ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారనమాట. సో మరి కేసీఆర్ గారు అంటే అందరికి కూడా ఒక తండ్రిలాగా, ఆయనకున్నటువంటి అనుభవం కావచ్చు, ఒక ఎక్స్పీరియన్స్లు కావచ్చు, ఆయన చూసినటువంటి ఆ విషయాలు కావచ్చు, అనుభవించినటువంటి కష్టాలు కావచ్చు, రాష్ట్రం యొక్క అంటే రాష్ట్రాన్ని యొక్క ప్రగతి బాటలో నడిపించడానికి ఏ విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారో వీటి పట్ల ఎక్స్పీరియన్స్ను చాలామంది తీసుకోవడానికి ఆయన్ని కలుస్తూ ఉంటారు, ఆయన దగ్గర మాటలు తీసుకుంటూ ఉంటారు, మాటలు వింటూ ఉంటారు. సో అదే విధంగా వీళ్ళందరూ కూడా కొత్తగా ఉన్నటువంటి సర్పంచులు కానీ వార్డు మెంబర్లు అందరూ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళతోని కేసీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు చాలా ఎమోషనల్గా అందరికీ టచ్ అవుతూ ఉన్నాయి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో. అయితే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, బిడ్డ మీరందరూ కూడా అధైర్యపడొద్దు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రభుత్వానికి అంటే ఓన్లీ మన పార్టీకనే కాదు, మన ప్రభుత్వానికనే కాదు, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, మార్పు అనేది, గెలుపు ఓటములు అనేవి ఖచ్చితంగా సర్వసాధారణం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు వేరే వాళ్ళు రావచ్చు, మళ్ళీ మనం కూడా వస్తాము, మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మనం ఏంటో మళ్ళీ నిరూపించుకుందాము. మీరు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు అడ్డుపుల్లలు వేసినా, ఎవరు అడ్డుగా మీకు నిలబడ్డా కూడా మీరు మాత్రం అధైర్యపడొద్దు. మనము ఎవరు ఏ విధంగా మిమ్మల్ని విమర్శించినా కూడా, మీకు అడ్డుపడాలని చూసినా కూడా మీరు ప్రజల సంక్షేమం కోసమే, ఊరి యొక్క అభివృద్ధి పథం కోసమే పనిచేయాలి. అలాంటప్పుడే మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, మన మీద ప్రజలు మళ్ళీ నమ్మకాన్ని పెంచుకుంటారని చెప్పేసి అందరికీ కూడా కేసీఆర్ గారు హితబోధ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక లీడర్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఇవే అని చెప్పేసి కేసీఆర్ గారిని చాలా మంది కూడా పొగడ్తలతో ముంచెత్తూ ఉన్నారు.